కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్లో గెలిపే ధ్యేయంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక పథకాలు అమలు చేశామని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అబద్ధపు మాటలు నమ్మడం వల్లే నియోజకవర్గ ప్రజలు మోసపోయారని శ్రీధర్ బాబు అన్నారు. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ పూర్తి చేసిన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మరి ఇక్కడ ఓడిపోయినరు మా ప్రాంత ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచి ఇదే జమ్మికుంటలో ప్రాంతానికి సంబంధించిన వందలాది మందికి 10 లక్షల రూపాయల చికిత్సను అందించిన కార్యక్రమం చేశాం. కనుకనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అడగడానికి మీ ముందుకు వచ్చాం. మేము ఇక్కడ ఉన్న మా సోదరులు ప్రణవ్ బాబు గారి ఆలోచన మేరకు ఇక్కడ రోడ్లు కానీ ట్రైన్లు కానీ సీనియర్ నాయకులు చెప్పిన ప్రతి అంశాన్ని దృష్టి పెట్టుకొని నేను మంత్రిగా చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంతానికి సంబంధించిన నిధులు పెద్ద స్థాయిలో తీసుకొచ్చే కార్యాచరణ తీసుకుంటామని. మరొకసారి మోసపోకండి, మరొకసారి వాము కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి మీరు అవకాశం ఇవ్వండి. మొదలు పెడతాం. మున్సిపల్ కౌన్సిల్ లో చైర్మన్ ఎన్నుకున్నాం, రాబోయే కాలంలో శాసనసభ్యుని ఎన్నుకున్నాం, ఆ రాబోయే కాలంలో పార్లమెంటు ఎన్నుకునే ఆశీర్వాదం ఇవ్వాలి.